నిజంగానే హైదరాబాద్లో 10,000 ఉద్యోగం కూడా దొరకని పరిస్థితి అంటే అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఓకే, ద ఓన్లీ థింగ్ హ్యాపెన్ స్లో డౌన్ అయ్యాయి. అంత ఫాస్ట్ మూవింగ్ లేదు అండ్ అంత హ్యూజ్ గా రిక్వైర్మెంట్ లేదు. మనం 2 టైప్స్ ఆఫ్ గోల్స్ అనేది పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఒకటి షార్ట్ గోల్ ఓకే, షార్ట్ టర్మ్ గోల్. ఇంకోటి లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ ఏంటి అంటే ఇమీడియట్ గా ప్రస్తుతానికి నేను బతకడానికి నేనేం చేయాలి, ఎలాంటి ప్రొసీజర్ నేను ఫాలో అవ్వాలి. ఇంకోటి లాంగ్ టైమ్ గోల్ ఏంటి అంటే ఓవరాల్ గా నెక్స్ట్ 5 years లో నేను ఎలా ఉండాలనుకుంటున్నాను. సో చిన్న అనాలిసిస్ అనేది మనం చేసుకోవాలి. ఇక్కడ అనాలిసిస్ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆలోచించొద్దు. ఇప్పుడు మీరు ఆలోచించేది షార్ట్ టర్మ్ గోల్ అవుతుంది. లాంగ్ టర్మ్ గోల్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్లీ మీరు సింగిల్ గా ఉంటారు, మ్యారేజ్ అయ్యి ఉండదు. ఓకే, కొత్తగా హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏంటి అంటే ఒక 10,000 అయితే సరిపోతుంది. టు బి ఫ్రాంక్ ఓపెన్లీ. ఎందుకంటే 10,000 5,000 హాస్టల్ పోతుంది, 5,000 కానీ 6,000 కానీ హాస్టల్ పోతుంది, ఒక 4,000 పై ఖర్చులు చిన్న చితక ఖర్చులు అనేవి అయిపోతాయి. డన్. సో 10,000 అనేది కరెక్ట్ సరిపోతుంది. ఈ 10,000 కోసం, ఆ 10,000 ఉద్యోగం కోసం కొత్తగా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంతే సరిపోతుంది. కానీ ఇది షార్ట్ టర్మ్ గోల్. అంటే ఈ 10,000 ఉద్యోగంలో ఈ డొమైన్లో నేను ఒక దాంట్లో ఒక ఉద్యోగం జాయిన్ అయ్యాను. నెక్స్ట్ 5 years లో దీని హైరార్కీ ఏంటి, నేను ఎంతవరకు గ్రో అయ్యేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. అలా కాకుండా సో నాకు డైరెక్ట్ గా 25,000 కావాలి, నాకు 30,000 కావాలి, నాకు 40,000 కావాలి, నాకు 50,000 కావాలంటే బైజూస్ లేకపోతే వేదాంతం ఇలాంటి బిజినెస్ అనలిస్ట్ ఉంటాయి. వాళ్ళు ఎంత మంచి ప్యాకేజ్ ఇస్తారు, 10 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ప్యాకేజ్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దాని తగ్గట్టు అట్లానే వర్క్ ఉంటుంది, దాని తగ్గట్టు పిఎఫ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ అంటే జాయిన్ అవుతుంది నేను చెప్పట్లేదు, ఇట్లా ఆపర్చునిటీస్ ఉన్నాయని నేను చెప్తున్నాను. మరి ఈ కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు 10,000 ఉద్యోగం కూడా దొరకదు అని మీరు అనుకోవద్దు, ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆల్ వీ నీడ్ టు డూ ఈస్ ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి అసలు కనీసం ఒక చిన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. లిటరల్లీ ఇప్పుడంటే ఇంత చాలా వైడ్ గా ఈ ఇంటర్నెట్ ఇదంతా వచ్చింది. ఎగ్జాంపుల్ నేను ఎప్పుడో జమానా కాలం గురించి మాట్లాడలేదు. జస్ట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఒక 9 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చినాం. ఈ విధంగా ఒక జాబ్ పోర్టల్స్ అనేవి ఉంటాయి. ఆ జాబ్ పోర్టల్స్ లో జాబులు వెతుక్కోవాలి, వెతుక్కుంటే ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. అంటే అది కూడా నాకు తెలియదు. ఒక 9 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఉద్యోగం ఇట్లా జాబ్ పోర్టల్స్ ఉంటాయి, నౌకరీ, ఇంజిట్ ఇలా ఉంటాయి, ఇలా వెతుక్కోవాలన్న విషయం కూడా నాకు తెలియదు. ఆ వెతుక్కోవడానికి రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకోవాలన్న విషయం కూడా నాకు తెలియదు. ఎవరో మా ఫ్రెండ్ రెజ్యూమ్ చేసిస్తే నేను రెజ్యూమ్ పట్టుకొని తిరిగిన రోజులు ఉన్నాయి.